దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతున్న వేళ పెట్రోల్ రిఫైనరీ సంస్థ అధికారిని ఫోన్లో బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో ఒకటి వైరల్ గా మారింది. దివ్వెల మాధురికి శ్రీకాకుళం జిల్లా తలగాం గ్రామ కూడల్లోని పెట్రోల్ బంకు అనుమతులను తక్షణమే పునరుద్ధరించాలంటూ రిఫైనరీ అధికారిని దువ్వాడ శ్రీను బెదిరించారు. ఆ బంకుకు అనుమతులు ఎప్పుడో రద్దయ్యాయని, డీలర్షిప్ కూడా తొలగించామని, కాబట్టి పునరుద్ధరణ సాధ్యం కాదని అధికారి బదులిచ్చారు. అసలు ఈ విషయంలో సంబంధిత వ్యక్తి మాట్లాడాలని మీరెలా మాట్లాడుతున్నారు అని అధికారిని ప్రశ్నించారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఎమ్మెల్సీ ఆయనతో వాగ్వాదానికి దిగారు. తానెందుకు మాట్లాడకూడదంటూ ఆగ్రహానికి లోనయ్యారు. తాను ఎమ్మెల్సీనని, రోడ్ సైడ్ వ్యక్తిని కాదంటూ ఊగిపోయారు. తాను డీఎంతో మాట్లాడానని, అయినప్పటికీ ఎందుకు చేయవని అధికారిని దువ్వాడ ప్రశ్నించారు. నేను ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. ఓకే, చెప్పండి. ఇప్పుడు మనం బంక్ ఒకటి మాట్లాడాం తలగాం దగ్గర. ఇప్పుడు మా మాధురి వాళ్ళది అది ప్రాసెస్ మీ పై ఆఫీసర్స్ తో కూడా మాట్లాడాను. మీకు అబ్జెక్టారంట. అది ఫర్దర్ ఒక లెటర్ కూడా పెట్టారు. ఎంతవరకు వచ్చింది? మాకు ఆ బంక్ అర్జెంట్ గా కావాలి. ఇట్ హ్యాస్ టు బి రిఓపెన్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇట్ కెనాట్ బి డన్ అండి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మీ పై ఆఫీసర్స్ అయిపోతుంది మీతో అంటే ఏంటి ఇవ్వాలనుకుంటున్నారో లేదా ఏంటి చెప్పండి నాకు. I know that. ఆల్రెడీ నేను వచ్చి విశాఖపట్నం వచ్చి అని మీరు అంటే అలాగా మాకు వినండి సార్ మాకు పర్ డే 10 to 20,000 లీటర్స్ నాకు కావాలి పోర్ట్ కోసం. కాబట్టి ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ పంప్ రిలేటెడ్ ఎవరైనా కూడా ఫ్రాంచైజీ అనే వాళ్ళే మాట్లాడాలి. ఓకే, మీరు ఫోన్ చేసి మీరు మాట్లాడితే అది అవ్వదు కదా. యువర్ నాట్ అ point of contact. I am the authorized person there for that. You're not an authorized person. Are you arguing with me? I'm not arguing with me. I'm not arguing with then you. Then how you are saying you're MLC? not an authorized person. I am an authorized. So you should not speak like that. You should not tell like that. Speak like that. I am asking me your DM and they didn't speak like that. 1 minute. You're not authorized person. If not authorized person as an MLC, why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me. I am not a roadside person. Why should I speak with you? What is the necessity to speak with you? Don't speak with me, please. I am asking you, your manager, your DM told me, your DM told me to speak with you. Your DM told me, listen, ask your DM. Don't shout. Ask your DM. Don't shout. Okay, ఎవరండి మీరు? రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి గిరీశ్వర్ అందిస్తారు. గిరీశ్వర్, చెప్పండి. యమని అయితే మాధురికి అయితే మనకి టెక్కలికి సమీపంలో ఒక పెట్రోల్ బంక్ అయితే తలగాం గ్రామంలో అయితే ఉంది. అది సరిగ్గా వినియోగించకపోవడంతో అది టెర్మినేట్ అయిందని కూడా తెలుస్తుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందంటే దువ్వాడ శ్రీనివాసరావు ఆ బంకును తిరిగి పూర్తి స్థాయిలో మూలపేట పోర్టుకి తను మాధురి ఇద్దరు కలిపి కాంట్రాక్ట్ వర్క్లు అయితే చేశారని కూడా మనకు తెలుస్తుంది. ఆ వర్కులకు సంబంధించి వాహనాలకి అటు పోర్టుకి సంబంధించిన ఇంధనానికి ఆ బంకులు తెరిచే క్రమంలో ఎవరైతే ఆయిల్ కార్పొరేషన్ అధికారులు ఉన్నారో ఆయనకి ఫోన్ చేసి ఈయనైతే హెచ్చరించే నేపథ్యంలో నేను ఎమ్మెల్సీని, నాకు ఎలాగైనా చేయండి, 10,000 లీటర్ల రోజుకి పడుతుందని కూడా ఆయన ఆ ఆడియో లీక్లు అయితే మనకి చెప్పడం జరిగింది. అయితే అప్పట్లో ఆ వైసీపీ ప్రభుత్వంలో ఎక్కువగా కేసులు పెట్టడం జరుగుతుంది కాబట్టి అప్పుడు ఆయన భయపడి బహుశా ఈ ఆడియోని అయితే లీక్ చేయలేదు. ఎప్పుడైతే దువ్వాడ వ్యవహారం అనేది బయటకు వచ్చిందో అప్పుడే పూర్తి స్థాయిలో ఆ కార్పొరేషన్ అధికారి అయితే ఈ ఆడియోని లీక్ చేసినట్టున్నారు. ఇది సోషల్ మీడియాలో ఈ సంచలనంగా మారుతుంది. మాది. థ్యాంక్ యూ.